వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. పర్యాటక సాంస్కృతిక శాఖ అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి పర్యాటక ప్రదేశాలని అభివృద్ధి చేయడం, యాత్రికుల్ని ఆకర్షించడం, తద్వారా ఆదాయాన్ని పెంచడం, అలాగే వాటికి ఎక్కువ ప్రశస్తి ఎలా తీసుకురావాలి, ఉన్న ప్రశస్తిని ఎలా కాపాడాలి అనేటువంటి పనులు చేయడం, వివిధ సంస్కృతులు సాంప్రదాయాల్ని ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలి అనే దాని మీద కసరత్తు చేయడం. ఇది నాకు కాస్త తెలిసినటువంటి సాంస్కృతిక శాఖ, పర్యాటక శాఖ అంటే నాలెడ్జ్. మరి అదేంటో పర్యాటక శాఖ మంత్రి రోజా గారికి మాత్రం పర్యాటక శాఖ అంటే పర్యాటక ప్రదేశాలని ఎలా అభివృద్ధి చేయాలన్నది కాకుండా పర్యటనలకి ఎలా వెళ్ళాలి అనేది బాగా ఎక్కువగా అలవాటైపోయినట్టుంది. అందులో ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానం అంటే ఎనలేని ప్రేమ పుట్టుకొచ్చేసింది. 2019 ముందు అసలు ఎప్పుడు గుడికి వెళ్ళారో ఆవిడ తెలియదు, కానీ 19లో ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయిన తర్వాత మాత్రం ప్రతి వారం ఇష్టం వచ్చినట్టు వెళ్తూనే ఉన్నారు. అఫ్ కోర్స్ దాని వెనకాల ఒక పెద్ద స్కామ్ ఉంది అనేది చాలా మంది ఆరోపిస్తున్నారు. ఆవిడ వెనకాల ఎప్పుడు చూసినా కానీ కనీసం 50 మంది వెళ్తూనే ఉంటారు. మరి పాసులు, విఐపి పాసులు ఆ విధంగా ఆవిడ ఇచ్చేయించుకుంటుంది. ఎంతైనా జగనన్న ముద్దుల చెల్లి కదా, ఆ విధంగానే చేస్తున్నారేమో అన్న అనుమానాన్ని చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇవాళ కూడా వెళ్ళారు, తిరుపతి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చేయచ్చు కదా. పైగా అక్కడ 2 మాటలు మాట్లాడారు. అవి ఏంటనేది పూర్తిగా ఒకసారి ఈ వీడియో చూడండి. పూర్తిగా వీడియో చూశారు కదా. ఇందులో నాకు రెండు అభ్యంతరకరమైనటువంటి అంశాలు ఉన్నాయి. ఒకటి, అమరావతి రైతులు సేవ కోసం అక్కడికి వెళ్ళి మంత్రి గారు వచ్చారు, ఆవిడతోటి జై అమరావతిని ఒకసారి అనిపిస్తే బాగుంటుంది అని అడిగారు. అభిమానంతో వాళ్ళకి తెలిసినా కూడా ఆ మంత్రి గారు ఉన్నటువంటి కేబినెట్ ముఖ్యమంత్రి 3 రాజధానిలోనే అమరావతిని నిర్వీర్యం చేశాడు అని. అయినా సరే ఆడవాళ్ళు కదండి, సాటి ఆడది తమ బాధను అర్థం చేసుకుంటుంది, మంత్రి స్థానంలో ఉంది, వెళ్ళి కనీసం ఏమైనా చెప్తుంది అని. కాకపోతే మా అమరావతి రైతులు అమ్మలు మర్చిపోయింది ఏంటంటే మిమ్మల్ని కడుపులో తగ్గించిన సంగతి మర్చిపోయారు. అలాగే అమరావతిలోనే ఇల్లు కట్టుకున్నాడు, ఇక్కడే ఉంటాడు, రాజధాని ఎక్కడికి వెళ్ళదు అని చెప్పినటువంటి వ్యక్తి ఈరోజు మీ ముందుకు వస్తే ఆవిడ్ని ప్రాధాన్యపడుతూ జై అమరావతి అనండమ్మ అని బతిమలాడుతున్నారు. ఎవరమ్మ మిమ్మల్ని బతిమలాడమని చెప్పింది? మీ కడుపు మీద కాళ్ళతో తలించినటువంటి వాడిని బతిమలాడాలి అన్నటువంటిది మీకు ఎక్కడి నుంచి వచ్చింది? సరే, ఎంతైనా అమ్మలు కదా, సహనం ఎక్కువగా ఉంటుంది. మళ్ళీ కనేటప్పుడు ఎంత బాధపడ్డారో, ఎంత నొప్పి అనుభవించారో, అప్పుడే అంత సహించినప్పుడు ఇక్కడ కూడా అంతే సహిస్తారు అనుకోవాలి. సరే, అది పక్కన పెట్టాలి. ఇక మంత్రి గారి సంగతి ఏం మాట్లాడారు? కొండ మీద స్వామివారి దగ్గర రాజకీయాలు ఏంట? ఏమంటే రోజా గారు, రాజకీయాలు మాట్లాడేది ఎవరండి కొండ మీదకి వెళ్ళి? అంటే ఇవేవి 2019లో అధికారంలో లేనప్పుడు గుర్తు రాలేదా? వందలాది మందిగా కార్యకర్తలు వేసుకొని వైకుంఠం కాంప్లెక్స్ లోకి చెప్పులు వేసుకుని వెళ్దాం అనుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి వెనకాల మీకు రాజకీయ కార్యకర్తలు వీళ్ళందరూ వెళ్ళి జై జగన్మోహన్ రెడ్డి అని స్లోగన్స్ ఇచ్చినప్పుడు మాత్రం గుర్తు రాలేదా రోజా గారు? అది కాదా రాజకీయం? అన్ని మతస్థులు ఎవరు వచ్చినా సరే డిక్లరేషన్ లో సంతకం పెట్టాలి అని చెప్పి తిరుమల తిరుపతి దేవస్థానాల రాజ్యాంగంలో రూల్ అనేది ఉంది. దాని ప్రకారం క్రైస్తవుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు సంతకం చేసి లోపలికి వెళ్ళొచ్చు. రాజశేఖర రెడ్డి గారు చేశారో లేదో అప్పట్లో ఇంత మీడియా లేదు కాబట్టి తెలియలేదు, కానీ అబ్దుల్ కలాం గారు రాష్ట్రపతిగా ఉన్నప్పుడు, అలాగే టైటానిక్ హీరో పేరు మర్చిపోయాను, డికాప్రియో, అతను వచ్చినప్పుడు సంతకాలు చేసి, అలాగే విదేశాల నుంచి ఎవరైనా ప్రముఖులు వచ్చినప్పుడు కూడా సంతకాలు చేసి స్వామివారి మీద మాకు భక్తి ఉంది, ఆయన దర్శించుకోవడానికి వచ్చాము, మేము పరమతస్థులం అయినప్పటికీ అని సంతకం చేసి డిక్లరేషన్ లో వెళ్లి భక్తి ప్రపత్తులు చాటుకున్నటువంటి విషయాన్ని తెలుగు రాష్ట్రంలో పుట్టినటువంటి తెలుగువాడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పాటించినప్పుడు అప్పుడు లేదా? ఎక్కడికి పోయింది మీ మాట? ఇక ఎవడు పెట్టాడు? నీ అమ్మ మొగుడు పెట్టాడా? క్షమించాలి, ఇది నా లాంగ్వేజ్ కాదు. ఆ లాంగ్వేజ్ కి ఆద్యులు, అందులో మాస్టర్స్ డిగ్రీ చేసినటువంటి వారు ఎవరో మీకు తెలుసుకోవడాలి. నాని గారు, ఎవడు పెట్టాడు రూల్? నీ అమ్మ మొగుడు పెట్టాడా సంతకం పెట్టమని? జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఎందుకు సంతకం పెట్టాలి? స్వామివారి దగ్గరికి ఎవడు నీ గుడి ఏమన్నా బాబు పెట్టాడా అని మాట్లాడినటువంటి మాటలు రాజకీయం కాదా? రోజా గారికి ఇవన్నీ కనబడలేదా? లేదంటే ఇటీవల ఈ పర్యటనలు ఇవన్నీ చేసి సైట్ ఏమైనా పెరిగితే జగనన్న ఉచిత కంటి వైద్య శిబిరానికి వెళ్ళి అదేమైనా కొంచెం చికిత్స చేయించుకుంటే బాగుంటుందేమో, అలాగే ఈ మిగతా వైద్య శిబిరాలకు వెళ్ళి చెవులకు సంబంధించి, నోటికి సంబంధించి ఏమన్నా ఇబ్బందులు ఉంటే అవి కూడా క్లియర్ చేసుకుంటే బాగుంటుందేమో అని ఒక చిన్న సూచన. ఇంత అహంకారంతో ఒక మహిళ అయ్యండి సాటి మహిళలు అక్కడికి వచ్చి, అమ్మ ఒకసారి ఇలా అనంటే, నేను ఆ పార్టీలో ఉన్నానమ్మా,
పార్టీ సిద్ధాంతానికి నేను కట్టుబడి ఉన్నాను నేను అనలేను. దానికి కావాలంటే ఇది కాదు ఇక్కడ కాదు మనం మాట్లాడుకోవాల్సింది, బయటికి వెళ్ళి మాట్లాడుకోవాలి. కొండ మీద స్వామివారిని చూసుకోవడానికి వచ్చారని ఒక మాట అంటే ఆవిడ గౌరవం నిలబడేది. వెటకారంగా వెకిలి నవ్వులు నవ్వుతూ వాళ్ళు అడుగుతున్న ప్రతిసారి కొండ మీద రాజకీయాలేంటి అంటూ మాట్లాడినటువంటి తీరు చాలా ఆక్షేపణీయం. ఇలాంటి వాళ్ళని అసలు ఎన్నుకోవాల్సినటువంటి పనే లేదు. వీళ్ళకి బిజినెస్ రూల్స్ అంటే ఏంటో తెలియదు, భాష అంటే ఏంటో తెలియదు, ఏం మాట్లాడాలో తెలియదు, ప్రజా సేవ అనే దానికి కూడా వీళ్ళకి అర్థం తెలియదు అని చెప్పుకోవచ్చు నిజంగా. ఎందుకంటే ఒక 5 సంవత్సరాల పాటు మాకు కస్టోడియన్ గా మాత్రమే ఉండండి అని వీళ్ళకి అధికారం ఇచ్చాం. కానీ వీళ్ళు మాత్రం మేము మీకు పాలకులం, మీ కస్టోడియన్ కాదు, మేము చెప్పిందే మీరు చేయాలి అనేటువంటి ఒక నిరంకుశత్వ నియంతృత్వ ధోరణిలోకి వెళ్ళిపోయి ఉన్నారు. అలాంటి వాళ్ళని అమరావతి మహిళా మండలి వెళ్ళి జై అమరావతి అనమంటే అంటారా? అనమనండి, అనరు. జై జగనన్న అంటారు, గుండె మాకు ఇలా కొట్టుకుంటుంది అంటారు, సినిమా డైలాగులన్నీ మాట్లాడతారు, ప్రజల సమస్యల మీద మాట్లాడరు. అందుకే ఆవిడ కూడా పూర్తిగా తెలియక పర్యాటక శాఖ అంటే నేను పర్యటనలు చేయడం అనుకున్నారేమో, విదేశాలకి ఇంకో చోట్లకి కామెడీ షోలకి అన్నిటికీ కూడా పర్యటనలు చేస్తూ వస్తున్నారు తప్ప ఇంకొకటి కానే కాదు. ఈ అభిప్రాయంతో మీరు ఏకీభవిస్తే వీడియోని లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.